ఇప్పుడు మీరు చూడబోతున్నది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామం. ఈ గ్రామంలోని మహిళలు స్వయం సహాయక సంఘంలో చేరి మహాదేవి గ్రామిక సంఘం ద్వారా ఏ విధంగా అభివృద్ధిని సాధిస్తున్నారో వారి మాటల్లోనే విందాం. నా పేరు రాధా. మా గ్రామం రామకృష్ణ కాలనీ, మండల్ తిమ్మాపూర్, జిల్లా కరీంనగర్. నేను 2006లో చిన్న సంఘంలో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి సంఘాలతో కలిసి పనిచేయడం జరుగుతుంది. నేను వివోఏగా కూడా చేస్తున్నాను. అలాగే సంఘాలతో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా జీవనోపాధి కోసం అటు వివోఏగా చేసుకుంటూ ఇటు చిన్నగా ఒక షాప్ రన్ చేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు పుష్ప. మా విలేజ్ రామకృష్ణ కాలనీ, మా మండల్ తిమ్మాపూర్, మా డిస్ట్రిక్ట్ కరీంనగర్. మా స్వయం సహాయక సంఘం వెన్నెల, మా గ్రామ సంఘం వచ్చేసి మహాదేవి, జిల్లా సమైక్య శ్రీ సీతారామచంద్ర. నేను స్వయం సహాయక సంఘంలో 2013 నవంబర్లో జాయిన్ అయినా. నేను 6 years గ్రామ సంఘంలో అధ్యక్షురాలుగా చేశాను. అలాగే మండల సమైక్యలో అధ్యక్షురాలుగా, జిల్లా సమైక్యలో కోశాధికారిగా చేశాను. నేను బ్యాంక్ లింకేజీలు తీసుకొని నేను షాప్ పెట్టుకున్నాము, బ్యాంకింగ్ స్టోర్ అండ్ క్లాత్. మా గ్రామంలో సంఘాలలో లేని 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలు కానీ బాలికలు కానీ సంఘాల్లో చేర్పించడం జరుగుతుంది. అలాగే కిషోర బాలిక సంఘాలు చేయడం జరుగుతుంది. దివ్యాంగుల సంఘాలు మరియు వృద్ధుల సంఘాలు కూడా చేయడం జరుగుతుంది. అధ్యక్షురాలుగా నేను చేసింది కాకుండా ఒక మహిళగా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఈ స్థాయిలో నిలబడ్డానంటే ఖచ్చితంగా నాకు సంఘమే కారణం. సంఘం వల్ల నేను చాలా అభివృద్ధి చెందిన. ప్రతి మహిళ సంఘంలో చేరండి, మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు లిఖిత. మా గ్రామం రామకృష్ణ కాలనీ, మండలం తిమ్మాపూర్, జిల్లా కరీంనగర్. మా గ్రామ సంఘం పేరు మహాదేవి. మా చిన్న సంఘం పేరు జై తెలంగాణ. చిన్న సంఘం స్టార్ట్ అయ్యి 2014లో నచ్చింది. ఫస్ట్ లింకేజీ 50,000. అవి కూలిపోయి 2 నెలల కట్టడం. అవి పిల్లల స్కూల్ ఫీజులకు ఉపయోగపడ్డాయి. తర్వాత నెక్స్ట్ లింకేజ్ వచ్చేసి 1,00,000 రూపాయలు వచ్చింది. అట్లనే కంటిన్యూగా మేము అప్పు తీసుకొచ్చుకుంటూ కట్టడం అలా జరిగింది. తర్వాత నేను ఎస్ఎస్జి సంఘం ద్వారా నేను ఫస్ట్ విద్యగా ట్రైనింగ్ పోయినా హైదరాబాద్ 4 రోజులు. 2018లో 4 రోజులు ట్రైనింగ్ పోయి అక్కడ ట్రైనింగ్ తీసుకున్నా. ఫస్ట్ ఎయిడ్ అయి నేర్చుకున్నా రాజేంద్ర నగర్లో. సెకండ్ వచ్చేసి ఏఐ ట్రైనింగ్ 2021లో. అప్పటి నుంచి నేను ఏఐ ట్రైనింగ్ వైష్ణస్ ట్రీట్మెంట్ చేస్తున్నా. అలాగే కేసులు ఉన్నప్పుడు పోయి, కేసులు లేనప్పుడు చిన్నగా కిరాణం అని పెట్టుకొని కిరాణం షాపు చేస్తున్నా. నేను సీలు కానీ సీసీఎల్ కానీ లోన్స్ కానీ తీసుకొని ఈ పని ద్వారా కట్టగలుగుతున్నాను. సంఘంలో ఉంటే మనకు ఎంతో లాభాలు ఉన్నాయి కాబట్టి అందరూ సంఘంలో చేరాలి. నా పేరు రాజవ్వ. మా సరోజ్ నాయుడు గ్రూప్. ఫస్ట్ 75,000 తెచ్చుకున్నా. నా పెద్ద బిడ్డ పెళ్లి చేసిన. అప్పటి నుండి మళ్ళా కూరగాయల వ్యాపారం పెట్టుకున్నా. మళ్ళీ లోన్ తెచ్చుకున్నా 1,00,000 రూపాయలు. ఇట్లనే కూరగాయలు నడిపించుకుంటాను. నేను ఈ కూరగాయల వ్యాపారంతో బతుకుతాను. మరి ఇక ఇంకేం పని చేయాలి నేను? ఇది అయితేనే బతుక, లేకపోతే లేదు. మా ఇక సంఘం మంచిదే నడుతుంది మాది. నమస్కారం. నా పేరు మమత. మాది ప్రతిభ గ్రూపు. నేను అందులో సభ్యురాలని. వివో మహాదేవి. నేను ఇందులో గ్రూప్లో 5 yearsగా జాయిన్ అయినాను. గ్రూప్ జాయిన్ అయిన నుంచి నేను బ్యాంక్ లింకేజీ శ్రీనిధి తీసుకొని ట్రాక్టర్ గ్యాలరీ నడిపిస్తున్నాను. సంఘంలో చేరడం వల్ల మాకు లాభమే జరిగింది. అందుకోసం అందరూ మహిళా సంఘంలో చేరారు. అందరికీ నమస్కారం. నా పేరు సుష్మా. మాది రామకృష్ణ కాలనీ. మా వివో మహాదేవి. మాది ఓం సాయి స్వశక్తి సంఘం. అందులో నేను సభ్యురాలిని. బ్యాంకు లోను ద్వారా నేను 2 లక్షల రుణం పొందినాను. ఆ నగదును నేను కూరగాయల రూపంలో కూరగాయ చెట్లు పెట్టి దానికి పంపిస్తున్నాను మార్కెట్కు. కూరగాయలను విక్రయించడం ద్వారా మార్కెట్లో వచ్చిన ఆదాయంలో నేను నెలవారీగా కట్టుతున్నాను వాయిదా పద్ధతిలో. బ్యాంకు లోన్ ద్వారా కూరగాయల సాగు
సాగు చేసుకొని అదేవిధంగా ఆ మార్కెట్లో విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయంతో మా కుటుంబం జీవనోపాధి పొందడం నాకు ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య, మాది మహేశ్వర సంఘం. దాంట్లో నేను ఈసీ మెంబర్ని. మేము బ్యాంకు లోన్లో 2 లక్షల రూపాయలు ఎత్తుకొని ఆవులను తీసుకున్నాను. నేను ఈ ఆవుల పాలతో పాల వ్యాపారం పెట్టుకొని నా జీవనోపాధి జరుపుకుంటాను. ఈ పాలతో నెలసరి నాకు ఈ లోన్ అనేది కట్టుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. నా పేరు గంగు అనుష, మాది సంజీవని సంఘం. మా సంఘం 2018 జూలైలో స్టార్ట్ అయింది. అప్పటి నుండి 3 ఇయర్స్కి ఒకసారి లోన్ వస్తుంది. వచ్చిన డబ్బులతో కాలం తీసుకొని చెల్ల చేపలు పట్టి ప్రతి నెల చిట్టి డబ్బులు కట్టుకుంటున్నాము. అలాగే 2025 మేలో కూడా వచ్చింది. ఆ డబ్బులతో కూడా వాళ్ళని తీసుకొని చేపలు పట్టుకోవడం జరుగుతుంది. ప్రతి నెల చిట్టీలు కూడా కడుతున్నాం. అందరికీ నమస్కారము. నేను జై తెలంగాణ గ్రూప్లో సభ్యురాలిని. నా పేరు లావణ్య. నేను మండల సమైక్య ద్వారా 1 లక్ష రూపాయలు అప్పు తీసుకొని హాస్టల్ రన్ చేస్తున్నాను. ఈ హాస్టల్ నడపడం వల్ల ప్రతి నెల ఎంఎస్ అప్పు కట్టుకోగలుగుతున్నాను. అలాగే నా జీవనోపాధి కూడా గడుస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న, మాది రామకృష్ణ కాలనీ. మా సంఘం పేరు శివశంకర సంఘం. అందులో నేను సభ్యురాలిని. మేము శ్రీనిధి డబ్బులు తీసుకొని గొర్రెలను పెంచుకుంటున్నాం. మేము బ్యాంకు డబ్బులతోని బర్రెను పెంచుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు స్నేహ, మా గ్రామం రామకృష్ణ కాలనీ. మాది శ్రీ ఆంజనేయ సంఘం, అందులో సెకండ్ లీడర్ని. సంఘంలో చేరి నేను 10 సంవత్సరాలు అవుతుంది. బ్యాంకు లింకేజ్ ద్వారా డబ్బులు తీసుకొని వ్యవసాయ సాగుకు ఉపయోగించుకుంటున్నాను. సంఘం నుంచి పైకి తెచ్చుకొని వ్యాపారం చేసుకుంటాం. ఏం వ్యాపారం చేసుకుంటానమ్మమ్మ? చేపల వ్యాపారం. ఇప్పుడు ఎట్లుంది, మంచిగా నడుస్తుందా? అందరికీ నమస్కారం. నా పేరు అంజలి, గ్రామం రామకృష్ణ కాలనీ, మండలం తిమ్మాపూర్, జిల్లా కరీంనగర్. ఇవో మహాదేవి. మా చిన్న సంఘం పేరు ఓం సాయి. నేను అందులో సభ్యురాలిని. సంఘం నుంచి కొంచెం అప్పు అనేది తీసుకొని బ్యాంగిల్ స్టోర్ పెట్టుకున్నా. దాన్ని కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ అందులోనే ఎంపోరియము, బట్టలు, పార్లర్, తర్వాత నేను ఆర్సిటీలో బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ తీసుకొని పార్లర్ కూడా రన్ చేస్తున్నా. కావాలంటే సంఘం నుంచి నేను వీళ్ళ నుంచి కానీ శ్రీనిధి నుంచి కానీ కొంచెం అప్పు అనేది తీసుకుని మెటీరియల్ అనేది తీసుకొచ్చుకుంటా. అట్లా నాకు ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడేలా, నా అవసరాలకు కానీ ఇంట్లో అవసరాలకు కానీ అట్లా నాకు బాగా హెల్ప్ అయింది. అందరికీ నమస్కారం. మాది రామకృష్ణ కాలనీ. నా పేరు జగదీశ్వరి, మాది అంజలి సంఘం. నా పేరు పద్మ, గ్రామం రామకృష్ణ కాలనీ, మహాదేవి వివో. మేము మహాదేవి వివో తరఫున గ్రామిక సంఘం నుంచి మేము డబ్బులు తీసుకొని జేపీ మెస్ అనే పేరుతో మేము మండల సమైక్యకి గ్రామంలో ఎట్లాంటి కార్యక్రమాలు జరిగినా మేము క్యాటరింగ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాటరింగ్లో భాగంగా మేము మహిళా శక్తి క్యాంటీన్కి ఇద్దరము ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. త్వరలో మా తిమ్మాపూర్ మండలంలో మహాదేవి గ్రామ సంఘం ద్వారా మహిళా శక్తి క్యాంటీన్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంటి దగ్గర నుండి ఊళ్ళల్లో ఏ చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఏదైనా కూడా మేము ఇంటి దగ్గర నుండి క్యాంటీన్ చేయడం జరుగుతుంది. నమస్కారం. నా పేరు రమ, మాది రామకృష్ణ కాలనీ. నేను అమూల్య సంఘంలో సభ్యురాలిని. చిన్న చిన్న అప్పులు తీసుకొని గొర్రెలను మేకలను పెంచుకోవడం జరిగింది. వాటి వల్ల మాకు లాభం జరగడం జరిగింది. ఇప్పుడు పెద్ద అప్పు తీసుకొని ఇల్లుకు ఉపయోగించుకున్నాము. దీనివల్ల రూపాయి మిత్తితోటి మంచిగా కట్టుకున్నాము. మేము బయట తీసుకున్న
కట్టుకుంటే 2 రూపాయల మితితోటి ఇబ్బంది అవుతుందని ఇట్లా తీసుకొని కట్టుకుంటున్నాం. దయచేసి అందరూ గ్రూపులలో చేరండి, అప్పులు తీసుకోండి, మంచిగా ఉపయోగించుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు రేణుక, మాది ప్రతిభ సంఘం. అందులో నేను సభ్యురాలిని. కొన్ని రోజులు లీడర్ చేసిన. మా సంఘం స్టార్ట్ అయ్యి 2007లో నాకు 3 ఆడపిల్లలు. వాళ్ళని చదివించుకోవడానికి కూడా డబ్బులు లేకపోతే బయటికి ఎవరి దగ్గరికి పోయినా కానీ ఎవరు లేకపోతే మా గ్రూప్ దగ్గరికి పోయి మా వాళ్ళందరితో మాట్లాడుకొని పైసలు తీసుకొచ్చి నా పిల్లల్ని చదివించుకున్నా. ఇప్పుడు గ్రూప్లో కూడా కొన్ని పైసలు తీసుకొని కొన్ని లోన్ తీసుకొని ఈ షాప్ పెట్టుకొని కొంచెం రన్ అవుతుంది. ఇప్పుడే నేను మహిళా సంఘంలో ఉండడం వల్లనే ఇదంతా నాకు సాధ్యమైంది. గ్రూపులలో ఎవరు లేరో వాళ్ళందరూ కూడా ఉండుర్రి. అందరికీ నమస్కారం. నా పేరు రచిత, మాది వ్యవసాయ సంఘం అందులోని సభ్యురాలని. ఇదివరకు బ్యాంకు లింకేజ్ తీసుకున్న కూరగాయల సాగు కోసం చాలా ఉపయోగపడింది. మళ్ళీ రీసెంట్గా మొన్న 2 years బ్యాక్ కూడా బ్యాంకు లింకేజ్ తీసుకున్న, శ్రీని తీసుకున్న. మాకు ట్రాక్టర్ ఉంది, దాని రిపేర్ కోసం కూరగాయల సాగు కోసం వినియోగిస్తున్నా. ఈ సంఘంలో ఉన్నప్పటి నుండి నాకు చాలా ఉపయోగపడింది. అందరికీ నమస్కారం. నా పేరు భవాని, మాది ఓం సాయి సంఘం. అందులో నేను సభ్యురాలిని. మా సంఘం 2014లో స్టార్ట్ అయింది. అప్పుడు మేము పొదుపులు 100 రూపాయలతో పొదుపు చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ 200 తీసుకుంటున్నాము. మాకు స్టెప్ బై స్టెప్ ఇట్లా లోన్స్ రావడం జరిగింది. ఆ లోన్స్లో నేను ఫైనాన్షియల్గా నా ఫ్యామిలీని కానీ నేను ఫ్యామిలీని పోషించుకోవడం జరిగింది. వాటితోనే నేను ఇప్పుడు ఇంత వాటి కిందే డిపెండ్ అయ్యి నేను నా పిల్లల్ని నా ఫ్యామిలీని పోషించుకోగలుగుతున్నా. ప్లస్ వాళ్ళ స్టడీస్కి కూడా నేను పెట్టుకోగలుగుతున్నా. నేను ఈ సంఘంలో చేరడం వలన నాకు మా సిఏ గారు బుక్ కీపింగ్ చేయమని చెప్పారు. నేను గత 10 సంవత్సరాల నుంచి బుక్ కీపింగ్ చేస్తున్నాను. ఈ సంఘాలలో ఉండడం వల్ల నాకు రీసెంట్గా RXCRP పోస్ట్ కూడా రావడం జరిగింది. నేను సంఘాలలో ఉండడం వల్ల నేను చాలా లబ్ధి పొందాను. నా పర్సనల్గా నేను సంఘాలలో లేని మహిళలు కూడా సంఘాలలో చేరి వాళ్ళు ఆర్థికంగా ఎదగండి. అందరికీ నమస్కారం. నా పేరు కందుకూరి సౌజన్య. మా గ్రూపు సంజీవని, వివో మహాదేవి. నా పెళ్ళి 2017లో జరిగింది. 18లో గ్రూప్లోకి రావడం జరిగింది. కొత్త లోన్ వచ్చిన వాటితో మేము రామకృష్ణ కాలనీలో షాప్ పెట్టడం అయింది. అందులోనే వెండి మాలు తీసుకొచ్చినాం. బంగారు పని, వెండి పని చేస్తున్నాం. అవే వచ్చిన వాటితోటే గ్రూప్ లోన్ కట్టడం జరుగుతుంది. నమస్కారం. నా పేరు అశ్విని, అది సంజీవని సంఘం, వివో మహాదేవి. చేపల బిజినెస్. ఈ బిజినెస్కు పెట్టుబడి కోసం బ్యాంకు నుంచి లోన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి నెల ఇందులో వచ్చే ఆదాయంతోనే లోన్ కట్టడం జరుగుతుంది. నమస్కారం. నా పేరు సంధ్య. నేను మహాదేవి వివో మాది. నేను బంగారు తల్లి సంఘంలో సభ్యురాలిని. నేను మా షాపు గురించి ఒక 2 లక్షలు లోన్ తీసుకున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పొన్నం రాజేశ్వరి, మాది సంజీవని గ్రూపు. 2 లక్షల లోన్ తీసుకుంటూ మామిడి తోటల బిజినెస్ కోసం నెల డబ్బులు కడతాను, చిట్టి పైసలు. నమస్కారం. నా పేరు శ్రవంతి, మాది మహేశ్వర సంఘం అందులో సభ్యురాలిని. నేను బ్యాంకు లింకేజ్ లోను 2 లక్షలు తీసుకున్నాను. ఆవులను కొనుక్కున్నాను, దానితో వ్యాపారం చేసుకుంటున్నా. బ్యాంకు లోను కట్టుకుంటున్నాను.